వెల్కమ్ టు మెగా 9 టీవీ. జూబ్లీ హిల్స్ బైపోలు తెలంగాణ రాజకీయాలను షేక్ చేస్తుంది. ఈ సెగ్మెంట్లో ఏ పార్టీ విజయం సాధించినా రాష్ట్ర ప్రజలకు ఓ క్లారిటీ అయితే వస్తుంది. దీంతో స్థానిక ఎన్నికలు వాయిదా దిశగా ఉన్న పాలిటిక్స్లో అంతలా ఎఫెక్ట్ చూపించడం లేదు. బీసీ రిజర్వేషన్లు ఖరారు కాకపోవడంతో తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థలు ఆగిపోయాయి. కానీ తెలంగాణ రాజకీయాలు మాత్రం హాట్గా సాగుతున్నాయి. దీనికి ప్రధాన కారణం జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు. ఈ నియోజకవర్గంలో మొన్నటి దాకా ఎమ్మెల్యేగా ఉన్న మాగంటి గోపీనాథ్ అనారోగ్యం వల్ల కన్నుమూశారు. దీంతో ఈ నియోజకవర్గంలో అనివార్యంగా ఉప ఎన్నిక వచ్చింది. ఈ ఉప ఎన్నిక అటు భారత రాష్ట్ర సమితికి, ఇటు అధికార కాంగ్రెస్ పార్టీకి సవాలుగా నిలిచింది. దీంతో రెండు పార్టీలు హోరాహోరీగా పోరాడుతున్నాయి. బీజేపీ తన అభ్యర్థిని పోటీలో నిలిపినప్పటికీ ప్రధాన పోరు మాత్రం కాంగ్రెస్, గులాబీ పార్టీ మధ్యలోనే ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు. గులాబీ పార్టీ తన అభ్యర్థిగా మాగంటి సునీతను రంగంలో నింపింది. కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ను పోటీలో ఉంచింది. ఈ రెండు పార్టీలు గెలుపును అత్యంత సవాలుగా తీసుకున్న నేపథ్యంలో పోటీ హోరాహోరీగా సాగే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే ఈ రెండు పార్టీలు ప్రచారాన్ని వేగవంతం చేశాయి. భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఈ పోటీని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. క్షేత్రస్థాయిలో ఆయన విస్తృతంగా పర్యటిస్తున్నారు. కార్యకర్తలను ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో నవీన్ యాదవ్ గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన తన గెలుపుపై బలమైన నమ్మకంతో ఉన్నారు. నవీన్ యాదవ్కు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ మద్దతు పలికారు. దీంతో గెలుపు తనదేనని నవీన్ యాదవ్ చెబుతున్నారు. గెలుపు ఓటముల విషయం పక్కన పెడితే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో పరిస్థితి ఎలా ఉంది, అక్కడి ఓటర్లు ఏమనుకుంటున్నారు, ఎవరు గెలిచే అవకాశం ఉంది, ఈ అంశాలపై ఆర్ఆర్ పొలిటికల్ సర్వేస్ అనే సంస్థ ఒక సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యేగా ఎవరు ఉండాలనే అంశంపై ప్రజలను అభిప్రాయం కోరితే 33.35% మంది సునీతకు జై కొట్టారు. నవీన్ యాదవ్కు ఓటు వేస్తామని 49.55% మంది చెప్పారు. 12.5% మంది తెలియదు, చెప్పలేమనే సమాధానాలు వెల్లడించారు. పరిపాలన, సంక్షేమం, అభివృద్ధి అనే అంశాలను ప్రస్తావిస్తే రేవంత్ రెడ్డికి అనుకూలంగా 19.79% మంది, కేసీఆర్కు అనుకూలంగా 67.70% మంది సమాధానం చెప్పారు. అదేవిధంగా తెలియదు, చెప్పలేమని 12.5% మంది సమాధానం చెప్పారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేసే సత్తా ఎవరికి ఉందనే ప్రశ్నకు కాంగ్రెస్ పార్టీకి 18.75% మంది అనుకూలంగా సమాధానం చెప్పారు. గులాబీ పార్టీకి అనుకూలంగా 32.44% మంది, బీజేపీకి 3.12% మంది అనుకూలంగా సమాధానం చెప్పారు. తెలియదు, చెప్పలేమనే సమాధానాన్ని 12.5 మంది చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో తదుపరి ముఖ్యమంత్రిగా ఎవరు ఉండాలనే ప్రశ్నకు రేవంత్ రెడ్డికి అనుకూలంగా 20.3% మంది, కేసీఆర్కు 66.66% మంది, బండి సంజయ్కి 7.29% మంది, కిషన్ రెడ్డికి అనుకూలంగా 1.29% మంది అనుకూలంగా సమాధానం చెప్పారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో పార్టీల వారీగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి 50.65%, గులాబీ పార్టీకి 32.46%, బీజేపీకి 11.99%, హెచ్వైసీకి 1.03%, ఇతరులు 1.8%, నోటాకు 2.8% మంది అనుకూలంగా సమాధానం చెప్పారు. మొత్తంగా ఈ సర్వేలో కేసీఆర్ పరిపాలన కాలంలో సంక్షేమం, అభివృద్ధిపై ప్రజల్లో సానుకూల స్పందన వ్యక్తమవుతుంది. ఇదే క్రమంలో మాగంటి సునీతపై సానుభూతి ఉన్నప్పటికీ ఎందుకనో ప్రజలు ఓటు వేయడానికి నిరాకరిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన కాలంలో ప్రజలలో తీవ్రమైన వ్యతిరేకత ఉన్నప్పటికీ నవీన్ యాదవ్ గతంలో పోటీ చేసి 2 సార్లు ఓడిపోయిన నేపథ్యంలో సానుభూతి, సామాజిక సేవా కార్యక్రమాల వల్ల ఆయనను ప్రజలు ఆమోదిస్తున్నారు. ఆయన ఈ నియోజకవర్గంలో కులాలతో సంబంధం లేకుండా ప్రజలతో మమేకమయ్యారు. అనేక కార్యక్రమాలు చేపట్టారు. వాస్తవానికి నవీన్ యాదవ్ కాకుండా మరొకరు గనక పోటీలో ఉండి ఉంటే
ఖచ్చితంగా కాంగ్రెస్ ఓడిపోయేదని, కేవలం ఆయన వ్యక్తిగత చరిష్మా వల్ల మాత్రమే ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని విశ్లేషకులు అంటున్నారు. స్థూలంగా నవీన్ యాదవ్ ఈ నియోజకవర్గంలో 30 నుంచి 36 వేల వరకు ఓట్ల మెజార్టీతో విజయం సాధించే అవకాశాలున్నట్టు ఆర్ఆర్ పొలిటికల్ సర్వీసెస్ సంస్థ సర్వేలో తేలింది.